హాయ్ అండి. హాయ్. ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, వెరీ గుడ్. సో అంటే జగన్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈయన దాంట్లో గమనించిన మార్పులు ఏంటి మీరు? జగన్ వేస్ట్ గాడు అసలు ఏం పరిపాలన చేయలేదు. అసలు ఆడికి పరిపాలన కూడా తెలియదు ఆడికి. అంటే ఈ టైం వరకు పిల్లలకు అమ్మఒడి కానీ వాలంటీర్లు వచ్చి ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం కానీ జరిగేవి కదా, మరి ఎందుకు బాగాలేదు అంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు, ఇంటింటి ఇస్తున్నారు కదా పెన్షన్లు. అంటే వాలంటీర్లు లేరు కదా, వాలంటీర్ల సిస్టమ్ ఉంటే బాగుంది. లేకపోయినా సరే సచివాలయంలో వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చి చేస్తున్నారు కదా, వాలంటీర్లకు మళ్ళీ ఎందుకు వాళ్ళకి మళ్ళీ డబ్బులు అయినా వేస్ట్ చేయడం. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం గా ఆల్రెడీ నిర్వహించేశారు, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్లేస్ లో నారా లోకేష్ ని పెడితే బాగుంటుందని బయట వార్తలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే అవకాశం ఉందంటారా? అవును, కరెక్ట్ గా డిప్యూటీ సీఎం నారా లోకేష్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, అలాగైతే చాలా బాగుంటది. కానీ ఇప్పుడు అలయన్స్ లో ఉన్నారు కదా, మరి అలా ఇవ్వగలుగుతారంట. మరి అందుకే ఎలాగ ముందు నారా లోకేష్ గారు తెలుసు కదా, ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నాడు కదని అలాగ అవ్వదని తెలుసు కాబట్టి అలాగ అడుగుతున్నారు వాళ్ళు. మేము జన సైనికులు మేము అలాగ అడుగుతాం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని. అంటే ఇన్ ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి విడిపోయే అవకాశం ఉందంటారా? లేదు, ఎందుకని? అవకాశం లేదు. ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసే ఉంటది. ఎప్పుడు సో క్యాపిటల్ విషయానికి వస్తే 3 రాజధానులు ఉంటే బెటర్, ఒక రాజధాని ఉంటే బెటర్? అమరావతి చేస్తున్నారంటారా? అవుతుంది. ఎప్పటి వరకు అవుతుంది? చంద్రబాబు నాయుడు అన్నారు కదా 2047 అవుతుంది అని, అప్పటికే అవుతుంది రాజధాని. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మరి అలయన్స్ లోనే ఉండే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటారు, ఆయన అక్కడే ఉంటారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ విడిగా వస్తే గెలిచే అవకాశం ఉందంటారా? విడిగా రారు, వచ్చినా సరే ఆయన ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎన్ని సీట్లు మొత్తాన్ని గెలుస్తారు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అన్ని గెలుస్తారు. అంటే పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ నడుస్తుందంటారా, టీడీపీ వల్ల పవన్ కళ్యాణ్ అంటే జనసేన నడుస్తుందంటారా? వాళ్ళిద్దరి వల్ల చంద్రబాబు నాయుడు వల్ల గెలుస్తున్నారు, వాళ్ళిద్దరి వల్ల పవన్ కళ్యాణ్ ఇద్దరు వల్ల నడుస్తుంది. అలాగా ఎక్కువ అయితే పవన్ కళ్యాణ్ గారి వల్ల బాగా క్లోజ్ గా నడుస్తుంది. ఇంకా అంటే హోమ్ మినిస్ట్రీ వెంగళపూడి అనిత కూడా ఉన్నారు కదా, మరి హోమ్ మినిస్ట్రీ శాఖ ఆవిడ కూడా బాగా చేస్తున్నారు. ఆవిడ ఇచ్చిన శాఖ ఆవిడ కూడా న్యాయం చేస్తున్నారు. దాని గురించి మన పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేయట్లేదని ఒక సందర్భంలో మాట్లాడారు. అవును, ఎవరు తప్పు చేసినా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. అసలు సీఎం అయినా సరే నిలదీస్తారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పు చేసినా సరే ఆయన ఒప్పుకోరు ఆయన. థ్యాంక్ యూ.